వెల్కమ్ టు అవర్ ఛానల్ 13 న్యూస్. మన వివరాల్లోకి వచ్చినట్లయితే ఇప్పుడే అందిన వార్త రాష్ట్రం అంతా షాక్, మంత్రి ప్రకటన. ఈ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే వివరాలు అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఇక మన వివరాల్లోకి వచ్చినట్లయితే ఉద్యోగులకు, పెన్షన్లకు, పేదలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఈ నెల 1వ తేదీన ఒకే రోజు 8,000 కోట్లు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అదేవిధంగా ముఖ్యంగా 64 లక్షల మంది పేదలకు ఒకే రోజు సామాజిక పెన్షన్ రూపంలో 2,737 కోట్లు పంపిణీ చేశామని శుక్రవారం ఎక్స్లో అయితే ట్వీట్ చేశారనమాట. అయితే ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నామని చెప్పడం జరిగింది. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం, ప్రజలు ఏ మంచి చేయాలన్నా వారికి కీలకం. అలాంటి వర్గానికి కూడా 1వ తేదీనే జీతాలు అందజేస్తామని చెప్పడం జరిగింది. పదవి విరమణ చేసిన ఉద్యోగులకి మరియు పెన్షన్ చెల్లించామని చెప్పడం జరిగింది. ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యలు అనేకం ఉన్న ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు కోసం అయితే 5,300 కోట్లు విడుదల చేశామని, మొదటి తేదీనే వారికి దక్కేలా ఏర్పాటు చేశామని చెప్పడం జరిగింది. అయితే రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉద్యోగులు, అధికారులు పాత్ర కీలకం. ఉద్యోగులతో పని చేయించుకోవడంతో పాటు వారి సంక్షేమం చూస్తూ గౌరవిస్తే ప్రభుత్వం ఆ కూటమి ప్రభుత్వం అని తెలిపారు. కలిసి కష్టపడదామని చెప్పడం జరిగింది. ఈ విధంగా అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 13 న్యూస్.